అసలు బీహార్ ఎలక్షన్స్ ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ డ్రాప్ ఔట్. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకిను లాలూ ప్రసాద్‌కి స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసుకోవాల్సొచ్చింది. నితీష్ కుమార్‌ని అమిత్ షా కన్విన్స్ చేయాల్సొచ్చింది. చిరాగ్ పాస్వాన్‌ని అమిత్ షా కన్విన్స్ చేశారు. ఓవరాల్‌గా కూటమిలో ఉన్నటువంటి ఎలక్షన్స్ ముందుండే అట్మాస్ఫియర్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సిందల్లా గెలుపెవరిది అన్నటువంటిది. సైద్ధాంతిక అంశాలు తెర మీదకొస్తున్నాయి. అట్లాగే ఎత్తులు పై ఎత్తులు ముందుకొస్తున్నాయి. సర్వేలు ముందుకొస్తున్నాయి. బీహార్‌లో నితీష్ పనైపోయిందని ప్రచారం, తేజస్వి యాదవ్‌ని వద్దనుకుంటున్నారన్న ప్రచారం, ఎవరి ధోరణి వాళ్ళదే. ఫైనల్‌గా ప్రజలు ఏమనుకుంటున్నారు? మొన్ననే వేసిన 10,000 ఫలితం చూపిస్తాయా మహిళలకి? మనకిక్కడ పసుపు కుంకుమ తరహాలో అక్కడ మహిళల కోసం అంటూ 10,000 ఏశారు. అది పసుపు పనికొచ్చేలా ఉంటుందా? లేకపోతే గనక అక్కడ ఇతర అంశాలు ప్రభావితం చేస్తాయనేది చూడాల్సుంది.